సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మన ఛానల్లో ఒక కొత్త కంటెంట్ అయితే రాబోతుంది. అంటే డిఫరెంట్ అని కాదు, జస్ట్ ఇప్పుడు మనమైతే వేరే వేరే ప్లేస్లోకి అయితే వెళ్ళి వ్లాగింగ్ అయితే చేస్తున్నాము. సో ఇలా ఇప్పుడు మనము అయితే ఒక కొత్త కంటెంట్ అయితే చేయబోతున్నాను. అంటే దానికి సంబంధించి ఒక చిన్న చిన్న రైడింగ్ అయితే చేయాలి. అంటే రైడింగ్ అంటే ఒక 2 వీలర్ మీద అయితే నేను వెళ్ళబోతున్నాను అనమాట. అందు గురించి నేను ఒక ఎయిర్బడ్స్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి OnePlus వైర్లెస్ ఎయిర్బడ్స్ అన్నమాట, నెక్ బ్యాండ్ అన్నమాట. సో మనము అయితే ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ చూసుకుంటే ఇదే ఈ వెహికల్ మీద అంటే ఒక చిన్న బండి. ప్రస్తుతానికి అయితే మనకి ఇదే మన పెద్ద బండి అనుకోవాలి ప్రస్తుతానికి. దీని మీద అయితే ఒక చిన్న 2 వీలర్ మీద కొంచెం చిన్న లాంగ్ రైడ్స్ అయితే వెళ్తున్నాను అనమాట. లైక్ ఒక 100 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళబోతున్నాను ఈ బండి మీద. అంటే బండి మీద అయితే నేను ఎలాంటి వ్లాగింగ్ అయితే చేయను. బట్ ఏంటంటే ఒక టైంపాస్ గురించి అయితే నేను ఎయిర్బడ్స్ తీసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎయిర్బడ్స్ పెట్టుకొని కూడా అలా 2 వీలర్ మీద వెళ్ళొద్దు. బట్ ఏంటంటే నేను వెళ్ళబోయేదంతా మొత్తం చిన్న రోడ్లలో వెళ్తున్నాను. బట్ ఏంటంటే పెద్ద రోడ్లలో నేను వెళ్ళబోతలేను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి. సో ఇంకొకటి అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఛానల్ వచ్చేసి ఆల్రెడీ 830 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. 3000 వాచ్ అవర్స్ కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను. అది కూడా ఒక ఎడిటింగ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకు ఒక 1 మంత్ వరకు అయితే ఛానల్ గ్రో చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఒక 3300 వాచ్ అవర్స్ అయితే అయిపోయాయి, 830 సబ్స్క్రైబర్లు అయిపోయారు. సో ఇంకొక 1 మంత్లో అయితే మనం అయితే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయితే మనం సంపాదించుకోవాలి. ఖచ్చితంగా మీరైతే ఎప్పుడు కూడా ఇలా ఇంత రిక్వెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో కూడా రాను మంచి కంటెంట్ అయితే రాబోతుంది. ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే రాబోతుంది. చాలా మంచి టాపిక్ అన్నట్టు. అంటే ఎందుకు 1 మంత్ వరకు అని అంటే, నేను ఈ ఇయర్లో అంటే జనవరిలో లాస్ట్ వీక్లో మంచి వీడియోలు తీశాను. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా ఎలాంటి వీడియోలు తీయలేదు. ఒకవేళ ఇప్పుడు కూడా నెక్స్ట్ 2024 అంటే నెక్స్ట్ ఇయర్లో కూడా నాకు జనవరి దాటిందంటే వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతాయి. సబ్స్క్రైబర్ తగ్గరు, బట్ ఏంటంటే వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతారు. ఫిబ్రవరి నుంచి వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతాయి. మళ్ళీ నాకు రావాలంటే చాలా ఇబ్బంది అన్నట్టు. అందు గురించి అలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ ఒక 30 డేస్లో నాకైతే ఖచ్చితంగా రావాలి వాచ్ అవర్స్, 4000 వాచ్ అవర్స్, ఇంకొక 700 వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా రావాలని ఆశిస్తున్నాను. వచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఖచ్చితంగా ఉన్నాయి. దాంతోపాటు మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి. మనకు అతి తక్కువ ధరలో OnePlus బ్రాండ్ నుంచి ఒక బేస్ మోడల్ బెస్ట్ క్వాలిటీ బ్లూటూత్ నెక్ బ్యాండ్. సో ఇదే మన OnePlus బుల్లెట్ వైర్లెస్ Z2 నెక్ బ్యాండ్ అన్నమాట. నేనైతే ఇయర్బడ్స్ కూడా తీసుకుందాం అనుకున్నా. బట్ ఏంటంటే మనం జర్నీలో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి పడిపోతుందో భయంతో అయితే నేను తీసుకోలేదు. ఇంతకుముందు కూడా నేనైతే వాడాను వేరే బ్రాండ్ది. అది అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయిపోయింది అనమాట. దీని మీద నేను చాలా దూరం కూడా నేను వెళ్ళాను. అప్పుడు మంచి టైంపాస్కి అయితే తీసుకెళ్ళాను. సో అదే థాట్ తోటి అయితే మళ్ళీ OnePlus బ్రాండ్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో అయితే నేను తీసుకోలేదు. సో ఇది వచ్చేసి మనకు OnePlus బుల్లెట్ వైర్లెస్ Z2 నెక్ బ్యాండ్ అన్నమాట. మన OnePlus బ్రాండ్ నుంచి బేసిక్ అన్నమాట. అంటే దీని గురించి ఎందుకంటే స్పెషల్గా చెప్తున్నానంటే, ఇది వచ్చేసి మనకు బేసిక్లో కూడా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే మనకు అంతా మొత్తం మెన్షన్ చేశారు. సో ప్రొడక్ట్ మోడలు, ప్రొడక్ట్ కలరు, కంట్రీ ఆఫ్ ఒరిజిన్, ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనా అన్నమాట. ఈ 2023 జూలైలో అయితే మనకు ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. వెయిట్ వచ్చేసి 26.65 గ్రామ్స్ వచ్చేసి ఇది వచ్చేసి. సో ఇది ఎంఆర్పి వచ్చేసి 2299 రూపీస్ అయితే పడింది. మనకు 1499 అంటే 1500 రూపీస్కి అయితే మనకి ఇచ్చేసాడు. సో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో అయితే మీకు చెప్తాను. సో సౌండ్ క్వాలిటీ కూడా నేనైతే విన్నాను. ఇది ఆల్రెడీ నేను కొంచెం యూజ్ చేసి మీకు ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇక్కడ షాప్లో ఓపెన్ చేశారు, బట్ మీ గురించి అయితే నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. దీనికి ఇది ఓపెన్ చేసి దీనికి ఛార్జింగ్ పెట్టాడు.
పెట్టిన తర్వాతనైతే ఆన్ అయిపోయింది. దీనికి సంబంధించి వేరే ఇక టైప్ సి వచ్చింది, వేరే దాని ఛార్జర్ తోటి దీనికి ఛార్జింగ్ చేసి ఒక 10 minutes ఛార్జింగ్లో అయితే మంచి ఛార్జ్ అయితే అయిపోయింది. రాగానే అయితే ఇది ఓపెన్ చేయగానే వర్క్ కాలేదు. సో పక్కన పెట్టేస్తే సో ఇది మన నెక్ బ్యాండ్. ఇందులో ఆల్రెడీ అయితే ఛార్జింగ్ పెట్టాను. అన్ని ఛార్జింగ్ టైము మనకు ఎంత టైం అయితే తీసుకుంటుందో అన్నీ నేను చెప్తాను. సో ఇది వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, అంటే మనకు సాంగ్స్ ప్లే టైంలో మనకి ఇక్కడ మ్యాగ్నెట్ చేస్తే మధ్యలో సాంగ్ అయితే పాస్ అవుతుంది అన్నమాట, మధ్యలో అయిపోతుంది. ఇక్కడ తీసేసి మళ్ళీ మనకి ఇక్కడ ప్రెస్ చేసేస్తే మనకి సాంగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఛార్జింగ్ అవుతుంది. సో నాకు బాగా నచ్చింది ఇది ఒక్కటి ఇందులో. సో ఇంతకుముందు అయితే నేను వాడిన బ్రాండ్లో అయితే ఈ ఫీచర్ లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక వైట్ కలర్లో అయితే ఒక లైట్ వస్తుంది కదా, ఇక్కడ మనకు రెడ్ లైట్ వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ రెడ్ లైట్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఇది చాలా బాగా నచ్చింది. అంటే అసలు మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాటరీ అయితే యూజ్ ఏం లేదు. మళ్ళీ తీసి జస్ట్ ఇక్కడ మనం ప్రెస్ చేసుకుంటే సాంగ్ అనేది ప్లే అయిపోతుంది అనమాట. సో మొబైల్ కనెక్ట్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో మనకైతే ఓపెన్ చేసి ఇలా ఉంది. ఇది నేను అస్సలు ఓపెన్ చేయలేదు, జస్ట్ అది ఓపెన్ చేసి ఇలా చూపించాడు. నేను ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు. ఓహో, ఓకే, ఛార్జింగ్ కేబుల్ ఆల్రెడీ వచ్చేసింది. నేను రాదు అనుకున్నాను. సో అంతే. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాము. ఇది యూజర్ మాన్యువల్ గైడ్, స్కాన్ టు క్లెయిమ్ యువర్ వెల్కమ్ బెనిఫిట్స్ అని ఒకైతే రాసింది స్కాన్. సో రెడ్ కేబుల్ క్లబ్ నుంచి అయితే మనకు ఒక కార్డ్, ఇది అయితే యూఎస్బి టు టైప్ సి ఛార్జింగ్ అయితే వచ్చింది. ఇంకొకటి మనకు, సో ఇదైతే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వాడని చెప్పాను కదా, నాకైతే ఇది లూజ్ అవుతుంది. సో ఇదైతే ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు ఆల్రెడీ ఎక్స్ట్రా మనకు ఎయిర్ టిప్స్ వచ్చాయి కదా, చూద్దాం ఇవి. సో ఇప్పుడైతే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. బ్లూటూత్ ఆన్ చేసి ఇది ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మనకైతే కనెక్ట్ కాదు బ్లూటూత్ తోటి. ఇక్కడ చూసుకోవచ్చు. OnePlus బుల్లెట్ వైర్లెస్ Z2 అయితే ఇక్కడ వచ్చింది, కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు తీస్తాను. చూసారా, కనెక్ట్ అయిపోయింది. OnePlus బుల్లెట్ వైర్లెస్ ఆల్రెడీ 80% అయితే ఛార్జింగ్ ఉంది. మనకి ఛార్జింగ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనము దీనికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆడియో వైర్లెస్. ఇది నా వాచ్కి సంబంధించి, ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. మనము సాంగ్స్ ప్లే చేసేటప్పుడు కూడా కొంచెం కేర్లెస్ చేయాలి. ఇక ఆల్రెడీ దీనికి కూడా కనెక్ట్ అయిపోయింది, ఇది డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి దీన్ని ఇంకా ట్యాప్ చేసిన తర్వాత, సో ఓపెన్ చేసినాక మనకైతే రెండు కనెక్ట్ అయిపోయాయి. ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కూడా ఆన్సర్ చేయొచ్చు, దీని నుంచి కూడా ఆన్సర్ చేయొచ్చు, మొబైల్ నుంచి కూడా ఆన్సర్ చేయొచ్చు. మొబైల్ నుండి ఆన్సర్ చేసినప్పుడు మొబైల్లో కనెక్ట్ అవుతుంది, దీని నుంచి మనకు ఆన్సర్ చేస్తే దీనికి కనెక్ట్ అవుతుంది. దీని నుంచి మనకు, అంటే ఈ వాచ్ నుంచి మనకు ఆన్సర్ చేస్తే ఈ వాచ్లో మనకు వచ్చేస్తుంది అన్నమాట ఎవరైనా కాల్ చేసినప్పుడు. సో ఇప్పుడు మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసి క్వాలిటీ అయితే చూద్దాము. ఇది నా మైక్ దగ్గర పెడుతున్నా, చూడండి. సో వినిపించిందని అనుకుంటున్నాను. సో మనకైతే ఇప్పుడు సాంగ్ ప్లే అయిపోతుంది. జస్ట్ మనకి ఇట్లా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, సాంగ్ అయితే ప్యూజ్ అవుతుంది. మళ్ళీ తీసిన తర్వాత మనం జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే మనకి ఇలా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి ఇందులోనే ప్లే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇవైతే కామన్ కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో ఈ మిడిల్ బటన్ అనేది మనకు అన్నిటికీ మిడిల్ బటన్ ఇందులో చాలా వర్కౌట్ అవుతుంది. అంటే ఈ మిడిల్ బటన్ తోటి మనకి చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి.
ఒకవేళ మనకు వద్దనుకుంటే ఇట్లా జస్ట్ మధ్యలో ప్రెస్ చేసినా కానీ ఇక్కడ మనకు సాంగ్ అనేది ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే మనకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. డబుల్ ట్యాప్ చేశాను, ఇక సాంగ్ అయితే చేంజ్ అయిపోయింది, అంటే నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. దీన్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తా. ట్రిపుల్ ట్యాప్ చేశాను, సో మళ్ళీ ప్రివ్యూ సాంగ్ అయితే వచ్చింది చూసా. సో మిడిల్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకైతే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనేది చాలా సూపర్గా అయితే వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఛార్జింగ్ టైం వచ్చేసి మనకు 4 to 5 అవర్స్ అయితే ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. మనకు బ్యాకప్ వచ్చేసి నార్మల్గా యూజ్ చేసుకుంటే 1 వీక్ అవుతుంది. రెగ్యులర్గా కంటిన్యూగా యూజ్ చేసిన 3 days కంపల్సరీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చాలా సూపర్గా పనిచేస్తున్నది. మనకైతే ప్రతి బటన్స్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీ కానీ చాలా బాగుంది. ప్రతి బటన్స్ కూడా యాక్యురేట్గా పనిచేస్తున్నాయి. సో ఐ హోప్ మీ ఈ వీడియో నాకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతే నాకైతే తెలిసిన విషయం అయితే మీకు చెప్పాను. ఇంకా డీప్ అయితే నేను చెప్పలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.